సో హై ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫిజిక్స్లో మనం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ టాపిక్స్ అనేది చూద్దాం. సో మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే, సో లార్జ్ అండ్ స్మాల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా, ఆ యొక్క క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఆఫ్ ఎస్ఐ యూనిట్ ఓకే. సో ఇప్పుడు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే 10⁻³ మీటర్ అను. సో దీన్ని మనం ఇక్కడ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఏంటంటే మల్టిపుల్స్ అంటాం. అండ్ అలాగే ఇవి హయ్యర్ లెవెల్, ఈ హయ్యర్ లెవెల్ కాబట్టి మల్టిపుల్స్ అంటాం. అది లోయర్ లెవెల్. ఎగ్జాంపుల్ 10⁻³ మీటర్ ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్ అనుకోండి. సో ఇక్కడ మనకి కిలోమీటర్ వస్తుంది. సో దిస్ ఈజ్ సబ్ మల్టిపుల్స్ అనమాట. దిస్ ఈజ్ అ మల్టిపుల్. ఇలాగా హయ్యర్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి, ఎస్ఐ యూనిట్ యొక్క మెజర్ చేయడానికి మనం మల్టిపుల్స్ అంటాం. లోయర్ వాల్యూస్ని సబ్ మల్టిపుల్స్ అంటాం. దీని యొక్క సంబంధించిన టేబుల్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అందులో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అందులోకి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దిస్ ఈజ్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్. ఓకే. సో ఇక్కడ మనం ఏ క్వాంటిటీ, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఒక క్వాంటిటీని ఎస్ఐ యూనిట్కి మార్చకుండా ఏ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయలేము. సో ఇప్పుడు మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ వస్తే, ఫస్ట్ పాయింట్, సో ఇందులో ఎస్ఐ యూనిట్లో మనకి ఆల్ 7 యూనిట్స్ అనేవి ఉంటాయి. టూ సప్లిమెంటరీ యూనిట్స్ అండ్ అలాగే ఆల్ బేస్ యూనిట్స్ అండ్ 2 సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి ఇందులో ఎస్ఐ యూనిట్లో ఉంటాయి. సో దాన్ని మనం కాంప్రహెన్సివ్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్. సో ఇక కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే, కాంప్రహెన్సివ్ అనే ఎస్ఐ యూనిట్స్ ఎందుకంటామంటే ఇందులో ఆల్ బేస్ యూనిట్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే 2 సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం దీన్ని కాంప్రహెన్సివ్ అంటాం. సో కోహెరెంట్ అంటాం. సో కోహెరెంట్ అంటే ఏంటంటే, సేమ్ ఇందులోనే డెరైవ్డ్ యూనిట్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే డెరైవ్డ్ అంటే సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి ఉంటాయి, 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉంటాయి అండ్ అలాగే బేస్ యూనిట్స్ అన్నీ ఉంటాయి. సో దేనికోసం అంటే మల్టిప్లికేషన్కి అండ్ డివిజన్కి అవి సాల్వింగ్ చేయడానికి మన యొక్క ఎస్ఐ యూనిట్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని కోహెరెంట్ అంటాం. ఓకే. సో ఇందులో రేషనలైజ్డ్ ఎంకేఎస్ సిస్టమ్ అనేది ఉంటాయి. ఎంకేఎస్ ఐడియా ఉంది కదా, మీటర్, సెకండ్ అండ్ కిలోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం ఏమంటాం, రేషనల్ అని కూడా అనొచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసి, సో ఒక ఎస్ఐ యూనిట్స్ అనేవి ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా అన్ని సిస్టమ్స్ అనేవి వాడుతున్నారు ఈ యొక్క ఎస్ఐ సిస్టమ్ యూనిట్స్ అనేవి. అండ్ అలాగే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అందులో ఆ యొక్క యూనిట్స్ని మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఆ యొక్క ఫ్యాక్టర్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా ఎస్ఐ యూనిట్స్ యూజ్ చేసుకుని చెప్తానమాట. సో నెక్స్ట్, సో ఆ యొక్క ఎస్ఐ యూనిట్స్లో ఆ యొక్క యూనిట్స్ ఉంటాయి చూసారా, ఎస్ఐ యూనిట్స్లో ఏవైతే యూనిట్స్ తీసుకుంటామో ఆ యొక్క యూనిట్స్ వెల్ డిఫైన్డ్. అంటే మనం ఎక్కడైనా రీప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఏ ప్లేస్లోనే సరే మనం దాన్ని రీప్రొడ్యూస్ అనేది చేయొచ్చు. సో అందువల్ల మనం ఆ యొక్క యూనిట్స్ని ఎస్ఐ యూనిట్స్ కూడా ఒక అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. నెక్స్ట్, సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మనకి లార్జ్ అండ్ స్మాల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి ఇక్కడ మనకి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అనే ఎస్ఐ యూనిట్లో ఉంటాయి చూసారా, ఇందాక దాని యొక్క ముందు టాపిక్. సో ఉంటాయి కాబట్టి మనకి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు. multiples and
సబ్ మల్టిపుల్స్. ఓకే, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్ మెయిన్. ఎందుకని లార్జ్ అండ్ స్మాల్ క్వాంటిటీస్ని మెజర్ చేయాలంటే కావాల్సిన మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ కాబట్టి ఇదొకటి. సో ఎప్పుడైతే సైంటిస్టులు అండ్ అలాగే టెక్నాలజిస్టులు కమ్యూనికేట్ చేసుకుంటారు, కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత అందులో గ్యాప్స్ అనేవి ఉంటాయి. గ్యాప్స్ని మనకి అవాయిడ్ చేయడానికి ఈ యొక్క ఎస్ఐ యూనిట్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, gaps. So this is a topic. So thank you.